ఎక్కుతుంది, దాంతో మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు. ఎందుకంటే పాయింట్లు అనుకోవాలి. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి అన్నారు, ఆయన రష్యా వెళ్ళారు, అక్కడ ఏదో బాప్టిజం తీసుకున్నారు, లేదంటే ఏదో దండలు వేయించుకున్నారు, అక్కడ మోకరు వెళ్ళారు, ఇవన్నీ కొత్త పాయింట్లు. ఒక రకంగా ఇది వైసీపీలకు జోష్గానే ఉంటుంది. ఖచ్చితంగా జనసేన వాళ్ళు రెచ్చగొట్టినట్టు అవుతుంది. అంటే ఇది లూజ్ టాక్ అని నేను అన్నగానే లాజిక్ పాయింట్లు పరంగా చూసుకున్నా అంటే కొన్ని ఇబ్బందులు, కొత్త ఇబ్బందులు ఏమన్నా వస్తాయి. అప్పుడు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడి ఎలా ఇబ్బందులు తెచ్చిపెట్టారు వంశీ, అలాగా అది వేరు ఇది వేరు. అది వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడడం తప్పు, ఇది పొలిటికల్. ఇప్పుడు వీళ్ళు దేవుడి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇందులో రాజకీయ కోణం తప్పించి వేరే ఆస్పెక్ట్ ఉండదు. సహజంగా ఇప్పుడు ప్రతి పార్టీకి సంబంధించిన నాయకుడు వేరే మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం సహజం. వెళ్ళినప్పుడు ఆ దేవుళ్ళ గురించి గొప్పగా పొగడడం సహజం. జగన్మోహన్ రెడ్డి హిందూ దేవుళ్ళ గురించి పొగుడతాడు, ముస్లింల గురించి పొగుడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు క్రైస్తవ ముస్లిం దేవుళ్ళ గురించి పొగడలేదా? పవన్ కళ్యాణ్ ఆయా మతాల గురించి అభినందించలేదా? ఈ కామన్, దాన్ని ఎట్లాంటప్పుడు గుర్తు చేసుకోవడం కామన్. ఎవరికి వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటారు, జనం దాన్ని ఏం సీరియస్గా తీసుకోరు. ఒకటే ఏంటంటే వీళ్ళ ముగ్గురికి అయితే మాత్రం అంటే ఇక యాక్టివిటీ లేకుండా సైలెంట్గా ఎన్నాళ్ళు ఉంటారు. 100 రోజులు పూర్తి అయిపోయింది కదా. రాజకీయం చేయకుండా కూర్చుంటే రాజకీయానికి సమాధి అయిపోతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు అగ్రెసివ్ బ్యాచ్, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆ సమైక్యాంధ్ర